హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్ సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు ఎంతో చక్కగా రాసిన ప్రేమ పేరుతో మోసం అనే సూపర్ లవ్ స్టోరీతో స్టార్ట్ అవబోతోంది. కాస్త ఈ ప్రేమ పేరుతో మోసం అనే ఎపిసోడ్స్ కొంచెం లేట్ అయ్యాయి కాబట్టి మీరు ఇప్పుడే గనక విన్నా లేకపోతే కొంచెం మీరు స్టోరీ మర్చిపోయినట్టుగా అనిపించినా కానీ ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీకు టోటల్ ఎపిసోడ్స్ అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. అంటే మనము ఒకటే స్టోరీని ఫాలో అవ్వట్లేదు కదా! అటు యద్దనపుడి సులోచనారాణి గారు రాసిన కలల కౌగిలి నడుస్తోంది. ఇటు ప్రేమ పేరుతో మోసం నడుస్తుంది. అలాగే సూర్యదేవర రామ్మోహన్ రావు గారి పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఇవన్నీ స్టోరీస్‌ని మనము నెమ్మది నెమ్మదిగా నెట్టుకొస్తున్నాం కాబట్టి కొంచెం మీకు అటు ఇటుగా కన్‌ఫ్యూజ్ అనిపిస్తే ప్లీజ్ డూ ఫాలో ప్లేలిస్ట్ అన్నమాట. సో, ఈనాటి మన ఎపిసోడ్‌ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్‌ని పూర్తిగా వినండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ సబ్‌స్క్రైబింగ్‌తో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ప్రేమ పేరుతో మోసం. సో, ఇది ఎపిసోడ్ 7. ఈ ఎపిసోడ్‌కి రచయిత గారు ఏం పేరు పెట్టారు అంటే సానుభూతి వల్ల ప్రమాదకరమైన దగ్గరితనం. మరి ఆ వల విసిరిందెవరో, ఆ వలలో ఎవరు చిక్కుకుపోయారో, ఆ ప్రమాదమైన దగ్గరితనం ఎవరిదో, ఎవరు దగ్గరయ్యారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలేజీ ప్రాంగణంలో మామూలుగానే కోలాహలం ఉంది. కానీ అను ప్రపంచం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు హేమంత్ కనిపిస్తాడేమో అని చుట్టూ చూసే ఆమె ఇప్పుడు అతను కనిపించకూడదు అనుకుంటోంది. ఎందుకంటే అతన్ని చూసిన ప్రతిసారి హృదయం మళ్ళీ బలహీన పడుతోంది కాబట్టి. హేమంత్ మాత్రం మాట ఇచ్చినట్టే దూరంగా ఉన్నాడు. ఆ రోజు అను కోరుకున్నదే అయినా తట్టుకోలేనిదిగా మారింది. ఉదయం క్లాస్కు వెళ్తుంటే మెట్ల దగ్గర సన్నీ ఎదురయ్యాడు. గుడ్ మార్నింగ్. అను మౌనంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. ఒక్క నిమిషం. ఏమిటి? ఇది నీకు. చేతిలో చిన్న కాఫీ కప్ ఇచ్చాడు. నీకు ఉదయం తలనొప్పొస్తుందని నిన్నన్నావు కదా, బ్లాక్ కాఫీ. అను ఆశ్చర్యపోయింది. నేనెప్పుడన్నాను? కారులో చెప్పావుగా, నేను చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుంచుకుంటాను. ఆమె తీసుకోవాలా వద్దా అనుకుంది. పర్లేదు, వద్దు. సరే, కాని చల్లారిపోతుంది. అను చివరికి తీసుకుంది. సన్నీ లోపల నవ్వుకున్నాడు. నమ్మకం చిన్న చిన్న అలవాట్లతో మొదలవుతోంది. రోజులు గడుస్తున్నాయి. సన్నీ ప్రతిరోజు ఏదో ఒక కారణంతో అను దగ్గరకు వస్తున్నాడు. అసైన్మెంట్ ప్రింట్ తీసివ్వడం, క్లాస్ నోట్స్ పంపడం, వర్షం వస్తే డ్రాప్ చేయడం, తలనొప్పి అని చెప్తే మందులు తెచ్చివ్వడం. అను మొదట నిరాకరించింది. కానీ తర్వాత అలవాటైపోయింది. ఒకరోజు క్యాంటీన్లో అను కూర్చొనుండగా ఇద్దరు అమ్మాయిలొచ్చి పక్కనే గుసగుసలాడారు. హేమంత్కు ఇప్పుడు పర్వాలేదట. కొత్తగా ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అందుకే అనుని వదిలేశాడేమో. అను వింది. గుండెల్లో మళ్ళీ నొప్పి. ఆమె వెంటనే బయటికి వెళ్ళిపోయింది. సన్నీ దూరం నుంచి చూసి వెంటనే వెంబడించాడు. అను, ఏం జరిగింది? ఏమీ లేదు. ఏడవబోతున్నట్టే అంది. నాకు ఒంటరిగా ఉండాలి. నువ్వు ఈ సమయంలో ఒంటరిగా ఉండకూడదు. అను కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. అతను నన్ను నిజంగా ప్రేమించుంటే ఇలా మర్చిపోయేవాడా? సన్నీ లోపల సంతోషపడ్డాడు. బయట మాత్రం బాధతో చూశాడు. కొంతమంది ప్రేమ పేరుతో వాడుకుంటారు. ఆ మాట అను హృదయంలో గుచ్చుకుంది. ఇంకోవైపు హేమంత్ లైబ్రరీ వెనుక సాయితో మాట్లాడుతున్నాడు. అను ఇంకా అతనితో తిరుగుతోంది అన్నాడు సాయి. ఆమెకు అతని నిజస్వరూపం తెలీదు అన్నాడు హేమంత్. తెలియజేయాలి అన్నాడు సాయి. సాయి మొబైల్ చూపించాడు. సన్నీ గతంలో ఇద్దరు అమ్మాయిలతో ఇదే చేశాడట. వాళ్లలో ఒక అమ్మాయి కాలేజ్ మానేసింది. హేమంత్ కళ్లల్లో కోపం కనిపించింది. సాక్ష్యాలు కావాలి అన్నాడు హేమంత్. సేకరిస్తున్నా. త్వరగా చెయ్యాలి. ఆలస్యమైతే అను జీవితమే నాశనం అయిపోతుంది అన్నాడు హేమంత్. సాయంత్రం సన్నీ కారులో అను వెళ్తోంది. ఈసారి ఆమె ముందు సీట్లో సౌకర్యంగా కూర్చుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే కూడా చాలా విషయాలు చెప్తావు అన్నాడు సన్నీ. ఏం చెప్తాను? నువ్వు ఇంకా బాధలో ఉన్నావు. అను కిటికీ బయట చూసింది. కొన్ని గాయాలు కనిపించవు. నిన్ను మళ్ళీ నవ్వించాలనుంది అన్నాడు సన్నీ. అను అతని వైపు చూసింది. ఎందుకో? సన్నీ కాసేపు నటిస్తూ మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను చూసినప్పటినుంచి నువ్వు నాకు ప్రత్యేకం.
అను ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఇదే మొదలు పెట్టకో. నేను బలవంతం చేయను, కాని నా భావాలు దాచలేను. ఆమె వెంటనే మాట్లాడలేదు. కాని ఈసారి కోపం కూడా రాలేదు. రాత్రి అను ఫోన్కి సన్నీ మెసేజ్ పంపాడు. నువ్వు నవ్వితే బాగుంటుంది. కొద్దిసేపు చూసి ఆమె రిప్లై ఇచ్చింది. గుడ్ నైట్. సన్నీ చిరునవ్వు నవ్వాడు. "హుహు, ఇప్పుడు తలుపు తెరుచుకుంది అనుకున్నాడు సన్నీ. అదే రాత్రి హేమంత్కు సాయి కాల్ చేశాడు. ఒక పెద్ద విషయం దొరికింది. ఏమిటి? అడిగాడు హేమంత్. సన్నీ రేపు తన ఫామ్ హౌస్లో పార్టీ పెడుతున్నాడు. అక్కడికి అనుని పిలవబోతున్నాడట. హేమంత్ ఒక్కసారిగా లేచాడు. ఏమన్నావ్? అవును, ఇదే అతని స్టైల్ అంట. హేమంత్ చేతులు బిగుసుకున్నాయి. అను అక్కడికి వెళ్ళకూడదు. మరుసటి రోజు కాలేజ్ ముగిశాక సన్నీ అను ముందు నిల్చున్నాడు. రేపు నా బర్త్డే. చిన్న గెట్ టుగెదర్ ఉంది. దగ్గర ఫ్రెండ్స్ మాత్రమే వస్తున్నారు. నువ్వు కూడా రావచ్చుగా. నాకు రావడం కుదరదు. నువ్వు రాకపోతే నేను సెలబ్రేట్ చేసుకోను. డ్రామా ఆపో. ఒక్క గంట అంతే. అను సందేహించింది. సన్నీ మెల్లగా అన్నాడు. నన్ను నమ్మలేవా? ఆ ప్రశ్న ఆమెను మౌనంగా చేసింది. చివరికి చూస్తాను అని అంది. సన్నీ కళ్ళల్లో ప్రమాదకరమైన ఆనందం మెరిసింది. దూరంగా ఇదంతా విన్న హేమంత్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అను ఆ తప్పు చెయ్యొద్దు అని తనలో తాను అనుకున్నాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతోంది. సో మరి అను ఆ బర్త్డే పార్టీకి వెళ్తుందా? హేమంత్ ఆపుతాడా? లేక సన్నీ సక్సెస్ అవుతాడా? ఇదంతా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.